అని కోరుకుంటున్నాను. ఈ క్వశ్చన్ స్ట్రైట్గా నేను గవర్నమెంటే అడుగుతున్నాను. నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మీరు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయండి అని చెప్తున్నారే కానీ గవర్నమెంట్ స్కూల్ సిచ్యువేషన్ మీరు చూస్తున్నారా? మా ఊరు వచ్చేసి కాలగంద అండి. కాలగంద గ్రామం, బాలేపల్లి మండలం, తిరుపతి డిస్ట్రిక్ట్. మా ఊరి స్కూళ్ళ సిచ్యువేషన్ అయితే ఇదండి. చూస్తున్నారు కదా, ఇటువంటి చిన్న వర్షం పడినా సరే, చిన్న వర్షం పడినా అందులో స్కూల్ మొత్తం వాటర్ వచ్చేస్తున్నాయి. చిన్న పిల్లలు ఉన్నారండి, అంగన్వాడీ పిల్లలు ఉన్నారు. అంగన్వాడీ పిల్లలు ఆ నీళ్ళలోనే తొక్కుకుంటూ లోపలికి పోతున్నారు. సార్ వాళ్ళని అడిగితే మమ్మల్ని ఏం చేయమంటారు, మేము అర్జీలు పెట్టాము, మా వల్ల ఏమో అవ్వదు, మీరే ఏదో ఒకటి మాట్లాడుకొని చేయాలి అనేసి అంటారు. నాకు తెలియక అడుగుతాను, స్కూల్లో టీచరే పట్టించుకోనప్పుడు ఇంకా స్కూల్కి డెవలప్మెంట్ ఎట్లా జరుగుతుందండి? కాబట్టి కాస్త ఆలోచించండి, ఆ స్కూల్ని డెవలప్ చేసే పనులేవో చేయండి, లేకుంటే తీసేయండి స్కూల్ని. ఆల్రెడీ ఇప్పుడు 1 to 2 క్లాస్ మాత్రమే ఉన్నాయి ఈ మా ఊర్లో. మిగతా క్లాసెస్ అన్నీ వెళ్ళిపోయారు బయట, పక్క ఊరికి నిడిగల్ అనే ఊరికి వెళ్తున్నారు, నిడిగల్ గ్రామానికి వెళ్తున్నారు. అట్లా అన్నా చేయండి, అక్కడన్నా మంచిగా ఉంది స్కూలు, అక్కడికన్నా వెళ్తారు. ఇక్కడ సరిగ్గా షెల్టర్ లేదు. అసలు ఆ స్కూల్ని చూసారంటే పైన పెంకులు పడిపోతున్నాయి. ఆ పెంకులు పడి పిల్లలకి ఏమన్నా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అండి? గవర్నమెంట్ తీసుకుంటుందా, లేకుంటే ఆ స్కూల్లో టీచర్ తీసుకుంటాడా, లేకుంటే మా ఊర్లో సర్పంచ్ గారు ఏమైనా తీసుకుంటారా? కాస్త ఆలోచించండి. నేను చాలా ఓర్పుతో ఉన్నానండి ఇన్నాళ్ళు, ఏదో ఒకటి డెవలప్మెంట్ జరుగుతుందిలే అని చెప్పేసి, కానీ ఇప్పటికీ జరగట్లేదు. మేబీ ఇంకో తరం వచ్చినా కూడా జరగదేమో. కాబట్టి అందుకనే ఈ వీడియో తీస్తున్నాను. సోషల్ మీడియాలో ఏ వీడియో పెట్టినా వైరల్ అవుతుంది, మీ దాకా చేరుతుందనే ఆశిస్తున్నాను. కాబట్టి నా కోసం ఒక 2 minutes టైం కేటాయించి ఈ వీడియోను చూసి మా స్కూల్ని డెవలప్ చేస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.